సో హైఫో అని చెప్పేసి ఒక దాని గురించి మేము ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది, మీరు చూసుంటారు ఆ వీడియో ఇంతకు ముందు కూడా. సో ఈ హైఫో అనేది ఏంటి అని అంటే హై ఫ్రీక్వెన్సీ ఆన్ ఫోకస్ వాట్ ఇస్ అల్ట్రాసౌండ్. ఫోకస్డ్ అల్ట్రాసౌండ్. సో అది జరుగుతుంది అనమాట ఇక్కడ. ఎందుకు చేస్తారు ఇది అని అంటే ఈ ఎవరికైతే డబుల్ చిన్ ఉంటుందో ఇక్కడ ఇట్లా కనిపిస్తూ ఉంటుందో వాళ్ళకి చేసే ట్రీట్మెంట్ అంట ఇది. ఎందుకంటే మంచి షేప్ రావడానికి. సో మ్యామ్ ఇప్పుడు ఏంటి తనకి ఇప్పుడు డబుల్ చిన్ వచ్చింది. సో మీరు యాక్చువల్గా ముందుగానే చూడొచ్చు, ఒకసారి చూపించండి మ్యామ్. ఎట్లా మీరు నోటీస్ చేస్తారు ఎంత ఎక్కువ ఉంది, దీన్ని కొంచెం ఎట్లా చేయాలని ఫస్ట్ చూసుకుంటారు కదా. As you can see, she has a bit of fat and water retention. So దానివల్ల her double chin is very evident. చాలా ఎవిడెంట్ గా కనిపిస్తుంది డబుల్ చిన్. సో ఇప్పుడు హైఫూ చేసిన తర్వాత ఇది టైట్ మీకు ఇన్స్టెంట్ గా 40% కనిపిస్తుంది. ఇన్స్టెంట్ గా 40% ఆన్ టేబుల్ రిజల్ట్ ఉంటుంది. అండ్ 45 days తర్వాత అది ఇంకా కొలాజన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యి ఇంకా టైట్నింగ్ ఎఫెక్ట్ అయ్యి బాగా జాలైన్ వచ్చేస్తుంది. సో బేసిక్గా ఇప్పుడు మీకు నాకైతే క్లియర్గా ఇక్కడ నుంచి చాలా మంచి వ్యూ ఉంది, మీకు కూడా కనిపిస్తుంది. అండ్ నా వ్యూలోనే మీకు చూపిస్తా కూడా చూడండి. ఇది ఏదైతే ఇట్లా కనిపిస్తుందో అండ్ ఇట్లా మంచిగా మెత్త ఇట్లా ఫ్యాట్ ఎట్లయితే ఉంటుందో అట్లా తెలుస్తుంది, వాటరీ ఫ్యాట్ ఎట్లయితే ఉంటుందో. సో దాన్ని తగ్గించుకోవడానికి మేడం సత్య గారు, షీస్ ఫ్రమ్ US, సో వచ్చారు ఇక్కడికి. సో మ్యామ్ రెడీయా మీరు ట్రీట్మెంట్కి? భయం ఏం లేదుగా? అది అలా ఉందన్నమాట. రైట్, డన్ మ్యామ్. సో స్టార్ట్ చేద్దామా? సో ఏంటి, వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రికాషన్, ఏం తీసుకుంటారు, ఏం చేస్తారు ఫస్ట్? సో ఫస్ట్లీ వీల్ క్లెన్స్ హర్ స్కిన్ and then we'll put an ultrasound gel paina we'll put the HIFU probe and we'll start giving her shots. So that ultrasound energy will go on her skin and tighten it and increase the collagen. Right. So sounds perfect. చూద్దాం మ్యామ్ మరి. టార్గెటెడ్ ఏరియాని మార్క్ చేస్తున్నా. ఓకే. సో అకార్డింగ్ టు దిస్ I'll be giving her the energies. సో ఇక్కడ ఉంది కదా ఫ్యాట్ అండ్ వాటర్ రిటెన్షన్ చాలా. సో అకార్డింగ్ టు that I'll be focusing on these areas. ఓకే. సో బేసిక్గా ఒక మార్కర్తో ఫస్ట్ మార్క్ చేసుకున్నారు. ఎక్కడైతే ఫోకస్ ఉందో అంటే ఎక్కడైతే ఆ ఫ్యాట్ లాగా కనిపిస్తుందో, ఎక్కడైతే డబుల్ చిన్ వస్తుందో అది మొత్తం మార్క్ చేసుకున్నారు అక్కడ. సో ఇప్పుడు అక్కడ క్లీనింగ్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. అక్కడ ఫోకస్డ్గా వీళ్ళు ఆ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇస్తారనమాట, హై ఫ్రీక్వెన్సీ ఫోకస్ షార్ట్స్. సో నెక్స్ట్ ఇస్ క్లీనింగ్ అనమాట. స్వాప్తో క్లీన్ చేస్తున్నారు మొత్తం ఆ ఏరియాని. సో దట్ అక్కడ ఏమైనా మేకప్ ఉన్నా కానీ బయట నుంచి చూస్తాం కదా పొల్యూషన్లో, సో అదంతా కూడా క్లీన్ చేసేస్తే నీట్గా దెన్ ప్రొసీజర్ స్టార్ట్ చేయొచ్చు. This is UltraCell Q+. This is US FDA approved. And మనం probes పెడతాం. ఇప్పుడు డబుల్ చిన్ చేస్తున్నాం. సో ఐమ్ జస్ట్ పుట్టింగ్ ద probe which has energies for the double chin. And ఇలా ఉంటుందా? Right, this is the probe. ఓకే. సో ఇది పెట్టి because double chin treat చేస్తున్నాం. So according to the depth I'm setting and I'm setting up the parameters also, energy, power అవన్నీ to focus on the double chin area. సో ఈ పైన పవర్ అని ఉంది కదా మ్యామ్, 0.7 J అనేది. Yeah, that is power in joules and this is the length and the spacing between the shots. Oh, right. So ఇప్పుడు ఆ వాల్యూస్తో సత్య గారికి సరిపోద్ది. That is all customized depending upon the patient and their requirement. ఓకే. సో ఆవిడకి ఇప్పుడు పవర్ 0.7 joules తీసుకున్నారు, లెంత్ 25 mm ఉంది అండ్ స్పేసింగ్ ఇస్ 1.5 mm. సో ఈ మెజర్మెంట్స్తో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయబోతున్నారు ఇప్పుడు. లెట్స్ సీ. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇస్ అప్లైయింగ్ ద అల్ట్రాసౌండ్ జెల్. సో దీంతో కండక్షన్ బెటర్ అవుతుంది అండ్ ఇట్ విల్ ఫోకస్ ఆన్ ద చిన్ ఏరియా. ఓకే. సో ఫస్ట్ జెల్ పెడతారు కదా ఎప్పుడైనా కూడా, ఏ లేజర్ ట్రీట్మెంట్స్కైనా దేనికైనా కూడా. సో అట్లా జెల్ అప్లై చేస్తున్నారు. ఎక్కడైతే టార్గెట్ ఏరియా అని మార్క్ చేసుకున్నారో ఆ ఏరియా మొత్తం కూడా జెల్ అప్లై చేసిండ్రు. సో ఐమ్ స్టార్టింగ్ విత్ ద అల్ట్రాసౌండ్ షాట్స్ ఆన్ ద టార్గెటెడ్ ఏరియా యాజ్ యూ కెన్ సీ. అండ్ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయవచ్చు ఏంటి అంటే అక్కడ బొమ్మ కనిపిస్తుంది చూసిండ్రా స్క్రీన్ పైన, స్కిన్ లేయర్స్ కనిపిస్తున్నాయి. సో కింద ఎక్కడో చాలా గ్యాప్ ఉంది చూసిండ్రా, అక్కడ లోపల నర్వ్స్ కానీ లేకపోతే ది అదర్ సెల్స్ కానీ అవన్నిటికీ అండ్ స్కిన్లో ఉన్న ఫ్యాట్కి చాలా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఎంత దూరం ఉందో చూడండి, దానివల్ల మీకు ఎటువంటి నష్టం జరగదు అన్నట్టు. ఐమ్ జస్ట్ కవరింగ్ ద కంప్లీట్ మార్క్డ్ ఏరియా. సో ఇట్లా ఇది ఎంతసేపు అనేది ఏమైనా ఉంటుందా మ్యామ్ దీనికి? మొత్తం టార్గెటెడ్ ఏరియా కవర్ అవ్వాలి అంతే, 2-3 passes ఇవ్వచ్చు ఒక టార్గెటెడ్ ఏరియా. ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ ఎవరైనా చాలా ఎక్కువ ఈ డబుల్ చిన్తో వచ్చారనుకోండి, లైక్ లిటరలీ ఇంకో థర్డ్ చిన్ వస్తుంది వాళ్ళకి 2 chins తర్వాత అన్న రేంజ్లో వస్తారు. అంతగా ఉంటే
ఫస్ట్ సెషన్లో కొంచెం తగ్గుతుందా ఏమైనా? తగ్గుతుంది, కానీ ఫర్ దెమ్ వీ గివ్ కాంబినేషన్ ట్రీట్మెంట్స్. లైపోలైటిక్ ఇంజెక్షన్స్తో హైఫుని కంబైన్ చేసి ఇస్తాం. సో ఫస్ట్ లైపోలైసిస్తో ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ఫ్యాట్ ఉంది మెల్ట్ చేసి మళ్ళీ ఫర్ ద స్కిన్ అండ్ రిమైనింగ్ ఫ్యాట్ హైఫు చేయొచ్చు. ఓకే, సో సత్య గారికి మాత్రం అవసరం లేదు ఇప్పుడు ఏం అవసరం లేదు, బికాస్ హర్స్ ఇస్ నాట్ దట్ ప్రామినెంట్. అవును. సో వాట్ ఈస్ దిస్ మెషిన్ డూయింగ్ ఇన్ సైడ్ మ్యామ్? బేసిక్లీ లోపల ఉన్న ఫ్యాట్ లైక్ వాటరీ ఫ్యాట్ని ఏం చేస్తుంది అది? ఇట్ ఈస్ అల్ట్రాసౌండ్ ఎనర్జీ, రైట్? సో ఆ ఫ్యాట్ అండ్ వాటర్కి అల్ట్రాసౌండ్ వేవ్స్తో మెల్ట్ చేసి స్కిన్ని టైటన్ చేసి కొలాజన్ ప్రొడక్షన్ ఇండ్యూస్ చేస్తుంది. Okay. And where is that liquid going down, Nana? It will be broken down by the body cells and it will be removed. Done. సో బేసిక్గా అక్కడ ఉన్న ఆ వాటరీ ఫ్యాట్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా వేడి చేసి మెల్ట్ చేస్తుంది. ఒక దగ్గర ఆగి ఉంది కాబట్టి తనకి మాట్లాడుతూ ఉంటే ఇట్లా డబుల్ చిన్ కనిపిస్తుంది కదా, సో దాన్ని అంతా కూడా మెల్ట్ చేస్తుందంట ఇప్పుడు ఆ ప్రాసెస్లో ఆ ప్రొసీజర్ చేస్తున్నప్పుడు. కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, ఇమీడియట్గా ఆఫ్టర్ దిస్ సెషన్ 40% మీకు తెలిసిపోతుంది, చూపిస్తాం మేము మీకు ఇట్లా అని షార్ప్గా అని అంటున్నారు. అండ్ ఒక 1 month 1.5 month తర్వాత మాత్రం కొలాజన్ ఇంకా పెరిగి ఇంకా షార్ప్గా, అంటే ఇట్లా మంచి ఇట్లా వి షేప్ ఏదైతే మనకి ఇది చిన్న వస్తుందో అట్లాంటి చిన్న కనిపిస్తుంది మీకు అని అంటున్నారు. సత్య గారు నీడ్స్ ఓన్లీ 1 session మ్యామ్, ఆర్ ఎల్స్ షీ హ్యావ్ టు కమ్ ఫర్ ది అదర్ వన్? Right now 1 session and after 45 days her collagen will start producing, right? Next session ఒక 3 to 6 months మధ్యలో తీసుకోవచ్చు, depending upon how much she is feeling happy with that. బేసిక్గా దే ఆర్ నాట్ ఫోర్సింగ్ ఫర్ అన్ అదర్ సెషన్, ఎందుకంటే ఆవిడకి చిన్నగానే ఉంది కాబట్టి. అదేంటంటే ఒక 45 days తర్వాత తనకే అర్థమైపోతుంది. ఇఫ్ షీ వాంట్స్ మోర్ అండ్ మోర్ షార్ప్ చిన్, ఇంకా కొంచెం ఇట్లా లోపల కావాలి, కొందరికి ఇష్టం ఉంటుంది అట్లా. సో అట్లా కావాలనుకుంటే తను మళ్ళీ 6 months అట్లా కూడా రావచ్చు. సో మ్యామ్, సత్య గారు మీకేమనిపిస్తుంది? ఏమైనా లైక్ ప్రికింగ్ లాగా ఏమైనా అనిపిస్తుంది? అంటే నాకు సౌండ్ మాత్రం బయటికి ఏదో ఇట్లా పొడుస్తున్నట్టుగా వస్తుంది. ఏం లేదండి, నార్మల్గానే ఉంది. జస్ట్ ఒక చిన్న ఏదో టచ్ చేస్తున్నట్టు కొంచెం చిన్న పించింగ్, జస్ట్ పించింగ్ కూడా కాదు, జస్ట్ ఒక చిన్న అంతే, ఏమీ లేదు, ఏమీ అసలు పెయిన్ అసలు ఏమీ లేదు, అసలు మంచిగా ఉంది. బాగుందట. చూద్దాం మరి మొత్తం ట్రీట్మెంట్ అయిపోయేదాకా. బేసిక్ ఇప్పుడు ఏంటంటే అయిపోయింది ట్రీట్మెంట్, వెరీ సింపుల్గా. యాక్చువల్లీ నిజంగా చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. అండ్ నిజంగా చెప్పాలంటే చాలా హెవీగా ఉంటే వాళ్ళకి ఎక్కువ టైం పడుతుందమ్మా? డిపెండింగ్ అపాన్ ద ఏరియా. ఎక్కువ థిక్గా డబుల్ చిన్ ఉంటే ఇంకా కొంచెం టైం పడుతుంది, బట్ షీ హ్యాడ్ వెరీ నాట్ దట్ ప్రామినెంట్, రైట్? సో ఇట్స్ ఆల్ కవర్డ్. సో మ్యామ్, మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? అంటే నేను ఇప్పుడు ఒకసారి చెక్ చేయాలి, ఒకసారి చూస్తాను ఎలా ఉందో. అండ్ కానీ చాలా తొందరగా అయిపోయింది, లైక్ నేను ఇంకా ఎప్పుడు స్టార్ట్ అయింది క్విక్గా అయిపోయింది. ఇట్స్ వెరీ నైస్. తీసుకోదు, చాలా ఫాస్ట్గా అయిపోద్ది. అండ్ ఎలా కనిపిస్తుందో చూడాలి కదా, అదే కదా ఇప్పుడు మీరు వెయిట్ చేస్తున్నది. సో మ్యామ్ ఇప్పుడు మీ టూ, మీరందరూ కూడా అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ జలంతా ఉంది, అదంతా క్లీన్ చేస్తారు మ్యామ్. అది క్లీన్ చేసిన తర్వాత ఒకసారి చూపిద్దాం, తన ఫేస్ తనే చూసుకుంటారు. లెట్స్ మ్యామ్కి ఇప్పుడు అర్థం ఇస్తున్నాము, ఆమెకి ఏమన్నా డిఫరెన్స్ తెలుస్తుందా ఏంటి అనేది కూడా చూడాలి మనము. బట్ బిఫోర్ దాట్ మ్యామ్, మీకు అర్థం ఇవ్వడానికన్నా ముందు కూడా మీకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? స్కిన్ ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా? అంటే జస్ట్ ఇది కొంచెం ఇట్లా షార్పిన్ అయినట్టు అనిపిస్తుంది. అప్పుడే నేను ఇంకా చూడలేదు, బట్ ఇప్పుడే అనిపిస్తుంది ఇట్లా కొంచెం షార్పిన్ అయినట్టు అనిపిస్తుంది. అంటే ఏమన్నా లైక్ లోపల ఇంకేమన్నా ఫీలింగ్? అంటే కొంచెం లోపలికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఇంతకుముందు నేను ఇలా పట్టుకున్నాను కదా, ఇప్పుడు అది లేదు కదా. చూడండి. అంటే బేసిక్లీ ఏంటంటే ఒక 40% రిజల్ట్ అనేది ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా కనిపిస్తుంది అన్నారు. సో ఒకసారి మేడమే చెక్ చేసుకొని చెప్పండి, ఆవిడ యొక్క ఏదైతే సాటిస్ఫాక్షన్ ఉందో అదే మనకి మంచి రిజల్ట్ కనిపిస్తుంది. అసలు నిజంగా అసలు ఇక్కడంతా వాటర్ అంతా పోయినట్టు అయితే క్లియర్ గా కనిపిస్తుంది. చూడండి ఏమైతుందంటే వాటర్ అంతా పోయింది, ఇక్కడ షార్పిన్ అయినట్టు అనిపిస్తుంది కొంచెం ఇట్లా. చూడండి, ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ కనిపిస్తుంది. అండ్ కానీ ఇంత ఇమ్మీడియట్ రిజల్ట్ అని ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను. అవునా? నేను ఇందాక మీతో ఇట్లా ఫ్రంట్ నుంచి మాట్లాడుతుంటే కూడా నాకు కనిపించింది, ఇప్పుడు కనిపించట్లేదు. చూడండి, ఎందుకంటే ఈ చిన్న ఇప్పుడు డామినేట్ చేస్తుంది, ఇది లోపలికి వెళ్ళింది. సో ఎస్,
సో బేసిక్గా ఏంటంటే ఇమీడియట్గా చూస్తే యూ హ్యాపీ. ఎస్, షీఈస్ హ్యాపీ, షీఈస్ యాక్చువల్లీ హ్యాపీ. ఎందుకంటే నేను ఇంకా చిన్నే చూస్తున్నా, ఆవిడ మాత్రం ఎస్ ఐమ్ హ్యాపీ అంటుంది. సో ఒకసారి మీరు కూడా చూడండి సైడ్ వ్యూలో, మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది.